నమస్తే అండి, నా పేరు ఛానల్ మీరు చూస్తుంది చరణ్ షో. ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ వీడియో వచ్చేసరికి ఫ్యాన్స్ గురించి, ఫ్యాన్ వార్స్ గురించి అయితే కంప్లీట్గా వీడియో అయితే చేశాను. సో దీని గురించి డిస్కస్ చేసుకుని, దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన ఛానల్ నుంచి ప్రతిరోజు కూడా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ, వీడియోస్ కానీ వస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్యాన్స్ గురించి, ఫ్యాన్ వార్స్ గురించి అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఫ్యాన్స్ అంటే ఏంటంటే, ఏదైనా మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది తెలుగు హీరోలు ఉన్నారు, వాళ్ళందరికీ అభిమానులు అయితే ఉంటారు, ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలామంది వేరే హీరో ఫ్యాన్స్ని ఏదో ఒకటి అనటం కానీ, ఏదో ఒకటి చేయటం కానీ, నెగిటివ్ కామెంట్స్ కానీ, నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం కానీ, లేదంటే విస్తీర్ణంగా ట్రోల్స్ కానీ, లేదంటే మీమ్స్ కానీ ఏదో చేసి అదర్ హీరోస్ ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టేలాగా, అవమానించేలాగా, లేదంటే కొంచెం కోపం తెప్పించేటట్టుగా ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. సో ఈ వాళ్ళకి ఇవన్నీ కూడా దేనికి దారి చేస్తాయంటే ఫ్యాన్ వాల్స్ కింద దారి చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ హీరోని అభిమానిస్తూనే పక్క వాళ్ళ హీరోని కూడా అభిమానిస్తూ ఉండండి. ఎందుకంటే మనం సినిమా అనేది సినిమాలాగే చూడాలి, కానీ అనవసరంగా పర్సనల్గా తీసుకొని దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్లో వాచ్ చేస్తే కనుక చాలా అంటే చాలా నష్టం అయితే ఉంటుంది. ఎందుకంటే మన పేరెంట్స్ కానీ, మన ఎడ్యుకేషన్ కానీ, మన లైఫ్ కానీ, మన కెరీర్ కానీ, మన ఫ్యూచర్ కానీ ప్రతిదీ కూడా పాజిటివ్తో నింపుకుంటే కనుక తప్పకుండా మనం ఎలాంటి గొడవలకైతే వెళ్ళము. ఖచ్చితంగా మన టైం అనేది ఒక దాంట్లో పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మనమైతే లైఫ్లో సక్సీడ్ అవుతాం. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, హీరోని అభిమానించండి, హీరోని సెలబ్రేట్ చేసుకొని, హీరోకి సంబంధించిన ఏవైతే సెలబ్రేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అందరితో పాటు మీ టీము, మీ గ్యాంగ్, మీ గ్రూపు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. మన హీరోలకు ఉన్న ఫ్యాన్స్ ఏ హీరో కూడా ఉండరు, అంటే వేరే ఇండస్ట్రీ హీరోస్ కూడా ఉండరు. ఎందుకంటే మనకున్న తెలుగు ఫ్యాన్స్, మనకున్న తెలుగు అభిమానులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఓవరాల్గా తెలుగు స్టేట్స్లో ఎవరైతే తెలుగు ఆడియన్స్ ఉన్నారో, మీరు ఏ స్టేట్కి ఆడియన్స్ కూడా లేదు. ఎందుకంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో, మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా తెలుగులో కటౌట్స్ పెడతారు, పూలదండలు వేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు, పేపర్లు చూస్తారు, థియేటర్ మొత్తం కూడా గోల, హడావడి, సెలబ్రేషన్స్ చేస్తారు. సో అలా ఏ ఇండస్ట్రీ కూడా చేయదు. మన హీరోల మీద మనం చేసే సెలబ్రేషన్స్ ఏ ఇండస్ట్రీ హీరోస్ మీద కూడా చేయరు. అలాంటివి ఉన్న గొప్ప కల్చర్ అనేది మనమే నాశనం చేసుకుంటామో నా అనుమానం. ప్రతి ఒక్కరు కూడా అనవసరంగా కోపాలకు పోయి, గొడవలకు పోయి ఉన్న కల్చర్ నాశనం చేస్తున్నామని మీరు ఒక్కసారి ఆలోచించండి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఇండస్ట్రీ కూడా మనలాగే తెలుగు ఆడియన్స్ లాగే ఎవరు ఉండరు. మన తెలుగు ఆడియన్స్ ప్రతి హీరోని, ప్రతి ఇండస్ట్రీ హీరోని కూడా గౌరవిస్తుంది, అభిమానిస్తుంది, అవసరమైతే తీసుకుంటుంది. అలాంటిది మనం కూడా అలాగే నెగిటివ్గా తయారైతే కనుక తప్పకుండా మనకి నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన హీరోస్ని మనం అభిమానిస్తూనే, గౌరవిస్తూనే, సెలబ్రేషన్స్ చేసుకుంటూనే అదర్ హీరోస్ సంబంధించిన అభిమానులకు కూడా మనం గౌరవిస్తే కనుక, అందరం కలిసి ఉంటే కనుక సినిమా బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, తెలుగు బాగుంటుంది, తెలుగు ఆడియన్స్ బాగుంటారు, తెలుగు ఇండస్ట్రీ బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మనం అందరం కూడా కలిసి ఉన్నాం కాబట్టే రాజమౌళి గారు ఏదైతే బాహుబలి సినిమా తీశారో అది నెక్స్ట్ లెవెల్లో హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళిందంటే, అది బాహుబలి అవ్వచ్చు, బాహుబలి 2 అవ్వచ్చు, లేదా RRR అవ్వచ్చు, రాబోయే SSME 29 అడ్వెంచర్ సినిమా అయినా అవ్వచ్చు, జంగిల్ అడ్వెంచర్ సినిమా అయినా అవ్వచ్చు, ప్యాన్ ఇండియా రేంజ్లో కాదు ప్యాన్ వరల్డ్ రేంజ్లో ఆయన సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా ఆస్కర్స్ తెచ్చుకునేటట్టుగా ఆయన చేస్తున్నారంటే, మనం విస్తీర్ణంగా సపోర్ట్ చేయటం వల్ల, అందరం కలిసి ఉండటం బట్టే ఈ రోజున ప్రతి సినిమా కూడా ఒక స్టేజ్కి అయితే వెళ్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న ఒక్కొక్క హీరోకి ఒక్కొక్కసారి ఫ్లాప్ రావచ్చు, హిట్ రావచ్చు. అలా అని చెప్పేసి కామెంట్స్ చేసుకుంటూ, వార్స్ చేసుకుంటూ అనేది చాలా అంటే చాలా తప్పు. దాంతోపాటు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది ఇంకా పెద్ద తప్పు. ఈ రోజుల్లో కలికాలం అనేది నెగిటివ్కి ఎంత అట్రాక్ట్ చేస్తుందంటే అంత అట్రాక్ట్ చేస్తుంది. నెగిటివ్ చాలా బాగుంటుంది, నెగిటివ్ అనేది చాలా బాగుంటుంది. నెగిటివ్ స్పేస్లోకి తీసేసుకోవాలని చెప్పేసి ఎంతసేపు నెగిటివ్ ఈజీగా లాగేసుకుంటుంది. చూడు, పాజిటివ్ ఏదైతే ఉందో పాజిటివ్ అనేది లాక్కుంటాం అనేది చాలా కష్టపడాలి. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్స్ని గౌరవించండి,
తోటి వారిని గౌరవించండి. సొసైటీలో మనకంటూ ఒక మంచి పేరుని గెయిన్ చేసుకోండి. అదొక ఎసెట్ లాగా మీరు తీసుకోండి. తప్పకుండా తెలుగు సినిమాని, తెలుగు హీరోస్ని అందరూ కూడా, తెలుగు హీరోస్ అందరూ కలిసే ఉంటారు. మనం కూడా కలిసే ఉండి సినిమాల్ని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తూ స్థాయిలో అయితే పెడదాం. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క హీరోకి కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. వాళ్ళందరూ కూడా మిగతా హీరో ఫ్యాన్స్ కూడా కలిసి ఉండండి, ఐకమత్యంగా ఉండండి. దాంతోపాటు సోషల్ మీడియాలో, లేదంటే థియేటర్స్ దగ్గర, లేదంటే పబ్లిక్ రోడ్స్లో, లేదంటే ఇంకెక్కడైనా సరే సొసైటీ అనేది మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. మనం కూడా వాటిని అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి ఫ్యాన్ వార్స్ లాంటివి మంచివి కాదు. ఎస్పెషల్గా అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ, లేదంటే ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ కానీ, లేదంటే బూతులు కానీ, ఇంకేదైనా సరే నెగిటివ్ కామెంట్స్ కానీ, బ్యాడ్ కామెంట్స్ కానీ పెడితే కనుక తప్పకుండా అవి డిలీట్ చేసేసి మీ ఇండివిజువాలిటీ, మీ పాజిటివిటీని 10 మందికి పంచడానికి ప్రయత్నించండి. తప్పకుండా సక్సెస్ అయితే మీరు చూసి తీరుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మన హీరోస్ మనకి అద్భుతమైన సినిమాలు తీసుకురావాలని చూస్తారు, కానీ ఫ్లాప్ అయ్యే సినిమాలు తీసుకురారు కదా. అలాంటప్పుడు వాటికి బాగాలేదని చెప్పొచ్చు, కానీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఆ సినిమా గురించి మాట్లాడతాం అనేది చాలా అంటే చాలా తప్పు. బాగాలేదండి, బాగుందంటే నెక్స్ట్ లెవెల్లో బాగుంది, దానికి ఎలివేట్ చేస్తూ చెప్తే అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ఎందుకంటే సినిమా బాగుందని ఖచ్చితంగా అందరూ బాగుందని చెప్తారు. బ్లాక్ బస్టర్ చేస్తాం, సూపర్ ఇండస్ట్రీ హిట్ చేస్తాం. అలాంటి సినిమాలు మనం మరింతగా ప్రమోట్ చేయగలిగితే కనుక మన సినిమాలు అనేవి హాలీవుడ్ రేంజ్లోకి వెళ్తే ప్రతి ఇండస్ట్రీ కూడా మనం ఒక ఇన్స్పిరేషనల్ నిలుస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి హీరో కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయినా, నాగార్జున గారి ఫ్యాన్స్ అయినా, వెంకటేష్ గారి ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయినా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా, ఇంకెవరి ఫ్యాన్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఐకమత్యంగా ఉండటానికి ప్రయత్నించండి. మన తెలుగులో ఏ ఇండస్ట్రీ కూడా ఇంతమంది హ్యూజ్ హీరోస్ ఉన్న ఇండస్ట్రీ ఏదీ లేదు, మన తెలుగు ఒకటే. మన తెలుగులో ఎంతోమంది సినిమాలు చేసి వాళ్ళ వెనకాల కార్యకర్తలు ఉన్నారో, వాళ్ళ కార్యకర్తలు కడుపు కూడా కొట్టకుండా మనం సినిమాలు అయితే హ్యూజ్గా బ్లాక్ బస్టర్ చేద్దాం. ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి శ్రమించి రక్తం కానీ చెమట కానీ పెట్టి సినిమాని ఓవరాల్గా మంచిగా తయారు చేసి మనందరికి ఇస్తున్నప్పుడు దాన్ని పవిత్రంగా తీసుకొని బ్లాక్ బస్టర్ చేస్తే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, మనకి బాగుంటుంది, కార్యకర్తలకి ఫుడ్ వెళ్తుంది, డబ్బులు వెళ్తే వాళ్ళ పిల్లలు కూడా చదివించుకోగలరు. వాళ్ళు కూడా మనకి ఎంతో కొంత సొసైటీకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సినిమాని ఇష్టం వచ్చినట్టు చేయకుండా, ట్రోలింగ్ నాశనం చేయకుండా మంచిగా సినిమాని ప్రేమించండి, తయారు చేయండి, అవసరమైతే 10 మందికి సాయం చేయడానికి ఉపయోగించండి. మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, హీరోస్ ఏవైతే చెప్తున్నారో, హీరోస్ ఏవైతే మంచి పనులు చేస్తున్నారో అవి ఇన్స్పిరేషన్గా తీసుకోండి. చిరంజీవి గారు ఉన్నారు, ఐ బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ ఎందుకు పెట్టారు? 10 మందికి చూపునివ్వాలి, 10 మందికి బ్లడ్ని ఇవ్వాలి. దానివల్ల జనాలు అనేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. జీవితం అనేది ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితం ఒకటే. సో ప్రతి ఒక్కరికి కూడా జీవితం ఒకటే అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని హ్యాపీగా వెళ్ళడానికి, ముందుకు ట్రావెల్ చేయడానికి, జర్నీ చేయడానికి మనం లైన్ వేసుకోవాలి, ఒక రోడ్డు వేసుకోవాలి. అలాంటప్పుడు మంచి ఉంటే వాటిని మనం అడాప్ట్ చేసుకుని మన జీవితంలో ఉపయోగిస్తే కనుక ఇంకొంచెం 10 మంది బాగుపడే అవకాశం ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ వర్స్ చేసి టైం వేస్ట్ చేసుకునే బదులు ఫ్యాన్స్ సపోర్ట్ చేసుకుని అందరూ ఐకమత్యంగా కలుసుకొని ఎవరైనా లేని వాళ్ళకి వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ఉపయోగిస్తే కనుక దాంతోపాటు మన లైఫ్కి బాగుంటుంది, మన కెరీర్కి బాగుంటుంది, మన ఫ్యూచర్ కూడా ఒక మార్గదర్శకంగా అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరైతే ఏ హీరో అయినా సరే వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ వార్స్ లాంటివి చేయకుండా, నెగిటివిటీ స్ప్రెడ్ చేయకుండా పాజిటివిటీ స్ప్రెడ్ చేసి, జనరేషన్ వాళ్ళకు కూడా పాజిటివిటీ స్ప్రెడ్ చేసి ఒక మంచి మెసేజ్ అయితే మనం అందరం ఫ్యూచర్ జనరేషన్కి ఇద్దాం. అందులో ఎటువంటి సందేహం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ట్విట్టర్ అయినా సరే, యూట్యూబ్ అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా పాజిటివిటీ, గుడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. షేర్ చేస్తే కనుక విస్తీర్ణంగా మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, సో ఫ్రెండ్స్ ప్లీజ్, మీకు ఏదైనా నచ్చితే కనుక తప్పకుండా ఇది షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే చాలామంది యూత్ వాళ్ళు
ఇలాంటి గొడవల వల్ల ప్రాణాలకు కూడా తెచ్చుకుంటున్నారు. చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మనం పేరెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి, మన కెరీర్ని గుర్తుపెట్టుకోవాలి, మన ఫ్యూచర్ని గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క రికగ్నైజేషన్ అనేది అద్భుతంగా ఉండాలి అంటే తప్పకుండా సొసైటీకి మనం పాజిటివిటీ ఎంత స్ప్రెడ్ చేస్తే అంత మంచిది. అందులో ఎటువంటి సందేహం లేదు. నాకు గొంతు ఆరిపోయేటట్టు మాట్లాడుతున్నాను నేను. మంచిగా మాట్లాడండి, మంచిగా పనులు చేయండి, మంచి స్ప్రెడ్ చేయండి, షేర్ చేయండి అని ఎంత విస్తీర్ణంగా చాలా షార్ట్స్ చేశాను, చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను నేను. సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, విస్తీర్ణంగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా నెగిటివిటీకి స్పేస్ ఇవ్వకండి. ఇది మనం ఉన్నది కలికాలం అనేది ఈజీగా నెగిటివిటీకి అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా పాజిటివిటీ స్పేస్లో ఉండండి, పాజిటివిటీ స్ప్రెడ్ చేయండి. అందరూ కూడా సమానంగా సంయుక్తంగా అందరం కలిసి ఉంటే కనుక, ఐకమత్యంగా ఉంటే కనుక మనం బాగుంటాం, మన తెలుగు ఇండస్ట్రీ బాగుంటుంది, ఫ్యాన్స్ అందరూ బాగుంటారు, యూత్ అందరూ బాగుంటారు. ప్రతి ఒక్కరు కూడా సినిమాలు ప్రేమిస్తే కనుక సినిమాలు వరుస హిట్లు వస్తూ ఉంటే దాంతోపాటు కార్మికులు కూడా బాగుంటారు, హీరోలు కూడా బాగుంటారు. మెయిన్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ కెరీర్ అనేది ముందుకు వెళ్ళగలరు, ఇంకో 10 సినిమాలు తీయగలరు అన్నమాట. సో అలా ఏంటంటే తప్పకుండా సినిమాని చంపేయకుండా సినిమాని బాగు చేద్దాం. సో అందులో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సినిమా నుంచి ఏదైనా మెసేజ్ వస్తే కనుక అది మన జీవితంలో ఉపయోగించుకొని జీవితంలో ముందుకు అడుగులు వేసే విధంగా ముందుకైతే వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సినిమా గురించి, సినిమా ఫ్యాన్స్ గురించి, సినిమా ఫ్యాన్ వాస్ గురించి అయితే కంప్లీట్ వీడియో అయితే చేశాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక చిన్న మాట, మన పేరెంట్స్ మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. సో సినిమా పేరు చెప్పుకొని సినిమాని నాశనం చేయటం కానీ, మనం నాశనం చేసుకుంటాం కానీ చేయకండి. ఎందుకంటే దానికి జీవితాన్ని మనకి ఏమీ కూడా మిగల్చదు. సో అది నా చిన్న పాయింట్ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.